2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉందా? ఈ విషయం మీద చాలామంది విమర్శిస్తున్నారు యూపీఎస్సీని. ఎస్, యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్గానే ఉండాలి. జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్సే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. మరి అటువంటిది యూపీఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జామ్ ఎందుకు అన్ప్రెడిక్టబుల్గా ఉండదు? కేవలం కొన్ని క్వశ్చన్స్ని, కొన్ని పుస్తకాలని బట్టి పట్టేసి చదివేసి వాటిని రీప్రొడ్యూస్ చేసుకుందామంటే కుదిరేటటువంటి ఎగ్జామ్ కాదు ఇది. విశ్లేషణాత్మకంగా చదవాలి, అభ్యర్థుల యొక్క క్రియేటివ్ యాటిట్యూడ్ని తెలుసుకోవాలి, అన్ని విషయాల మీద సమగ్ర అవగాహన చూడాలి, ఒత్తిడి మరియు అనిశ్చితలో పనిచేసే సామర్థ్యాన్ని పరీక్షించాలి, చాట్ జీపీటీ ఆధారంగా కలెక్ట్ చేసే మెటీరియల్ని ఛాలెంజ్ చేయాలి, పరిపాలనా అవసరాలకి తగినట్టుగా పరీక్షని డైనమిక్గా ఉంచడానికి కూడా ఈ అన్ప్రెడిక్టబిలిటీ అనేది అవసరం. సో యూపీఎస్సీ యాదృచ్ఛికంగా కాదు, ఉద్దేశపూర్వకంగానే అన్ప్రెడిక్టబుల్గా ఉంది. జూన్ 7వ తారీఖున మార్నింగ్ 10 o'clockకి ఆదివారం రోజున యూపీఎస్సీ కొత్త ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, 2026 ప్రిలిమ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలేంటి, రాబోయే ఎగ్జామ్స్కి మన ప్రిపరేషన్ ఏ విధంగా మలుచుకోవాలి అనే అంశం మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఆన్లైన్లోనూ ఉంటుంది, ఆఫ్లైన్లోనూ ఉంటుంది. ఆఫ్లైన్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి 21st Century IAS అకాడమీలో క్లాస్ రూమ్లో అందుబాటులో ఉంటుంది. వివరాలకి డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు.